ఆర్జీవన్ జేఎం కార్యాలయంలో శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల మర్యాదపూర్వకంగా ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ అందిస్తున్న శాలరీ ప్యాకేజ్ బీమాకు సంబంధించిన పత్రాలను జీఎంకి అందజేశారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బీమా ప్రయోజనాలు సంబంధించిన లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న వివిధ విభాగాల ఉద్యోగుల కోసం బ్యాంక్ అద్భుతమైన బీమా సౌకర్యాలను ఇతర ప్రయోజనాలను కల్పిస్తుందని గోదావరికని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐ ద్వారా అందుతున్న వివిధ బ్యాంకింగ్ సేవలు బీమా సౌకర్యాల గురించి వివరించారు. మన ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమంలో మరొక అడుగు మన కంపెనీ ముందడుగులో ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ఎస్బీఐలో సాలరీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే అనుకోనిది ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మనం చాలా సంఘటనలు చూసినాం. కానీ 22/4 నాడు మన కొత్తగా నూతనంగా వచ్చినటువంటి CNMD గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ మరియు జీఎం పర్సనల్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ పా గారి ఆధ్వర్యంలో ఎస్బీఐ యాజమాన్యం ఒక అంగీకారం కుదిరింది. ఆ కొత్తగా జరిగిన అంగీకారంలో ప్రమాదవశాత్తు మరణంలో ₹1,00,00,000 కాకుండా అదనంగా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ సహజ మరణాన్ని కూడా అందజేయడానికి ముందుకు వచ్చిండ్రు. అది సింగరేణితో ఒప్పందం జరిగింది. తేదీ 22 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. ఈ సహజ మరణాన్ని 10 లక్షలు అనేది సాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది. పిమ్మట పెన్షనర్స్ కూడా 30 లక్షల ప్రమాద బీమా అనేది కూడా 70 సంవత్సరాలు వచ్చేదాకా వర్తిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. జీతం ఆధారంగా సిల్వర్ కార్డు 25,000 జీతం వచ్చే వాళ్ళకి, గోల్డ్ ఏమో 25,000 నుండి 50,000 వరకు, డైమండ్ ఏమో 50,000 నుంచి 1,00,000 జీతం వరకు, ప్లాటినం ఏమో 1,00,000 నుండి 2 లక్షల వరకు, రేడియం ఏమో 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి. ఇందులో ఒక సిల్వర్ గోల్డ్ కార్డు 2 లక్షలు తప్ప మిగతా అందరికీ 10 లక్షల చొప్పున ఏటీఎం కార్డు వాడితే వారికి బెనిఫిట్ జరుగుతుంది. అట్లాగే కుటుంబంలో 4 మేజర్స్కి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. అట్లాగే మనం ఏటీఎం కార్డు ఫ్రీగా ఎన్నిసార్లైనా ఏ బ్యాంకులో ఏటీఎంలో అయినా వాడుకోవచ్చు, ఎలాంటి ఛార్జ్ లేకుండా. అట్లాగే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ కూడా ఎలాంటి ఫీజు లేకుండా సదుపాయం కల్పిస్తున్నారు. డీడీ ఛార్జీలు కూడా లేవు. అట్లాగే SMS ఛార్జీలు కూడా పడవు. కావున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీ అంటే జీతం ఖాతా ఉన్నట్లయితే ఇన్ని రకాల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఒకవేళ ఇప్పటి వరకు సాలరీ అకౌంట్ కింద వాళ్ళ ఖాతా గనక లేకుంటే వెంటనే బ్రాంచ్లో వెళ్ళి మేనేజర్ని కలిసి కార్పొరేట్ సాలరీ అకౌంట్ కింద నమోదు చేయించుకోవాలి. లేని వారికే ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రయోజనం అందరూ గమనించి అందరికి తెలియాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ అధికారులు రవీంద్ర కుమార్ సింగ్, వెంకటేశ్వర్లు, ప్రశాంత్ నాయక్, అమిత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.